ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం ధర్మ స్థాపన కోసం తను ఎంతో పోరాటం చేశారు. మొఘలులను ఎంతో మంత్రి కరుడుగట్టిన రాజుల్ని సైతం ఎదిరించి మట్టి కరిపించారన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బజరంగ్ దళ్ ఛత్రపతి సేన హిందూ సేన నాయకులు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన సమితి ఆధ్వర్యంలో విగ్రహ వ్యవస్థాపకులు జంగ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు శివాజీ వీరత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గాడిచర్ల దేవయ్య, తాడెపు జ్యోతి, ఎల్ఎం గాడిచర్ల రామచంద్రం, జంగ ప్రభాకర్, సుద్దాల రాజయ్య, సుద్దాల అన్నయ్య, గాడిచర్ల కిషన్, కోమటి రాజమల్లు, కోమటి శ్రీనివాస్, పోతారం సతీష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. जोहार छत्रपति महाराज शिवाजी के जोहार जोहार। छत्रपति शिवाजी महाराज की बावीन ఎప్పుడైనా కొట్టే మళ్ళీ बावीन बावीन కార్యక్రమాలు నిర్వహించిన శివాజీ గారు మరి 1660 సంవత్సరంలో హిందూ మరాఠవాడ సామ్రాజ్యాన్ని స్థాపించే దిశలో ముందుకెళ్తున్న తరుణంలో మహారాజుగా పట్టాభిషేకం చేసి వారిని కొనియాడిన మహారాష్ట్ర సమాజం మరి అదే స్ఫూర్తితోని మరి ఇప్పుడున్న మన మధ్యలో వారి శివాజీ గారి విగ్రహాలను పెట్టుకొని మరి వారి స్ఫూర్తిని కొనసాగే విధంగా యువకులకు కూడా ఎప్పటికప్పుడు ముందు వాళ్ళని తెలియజేస్తూ మరి ఇంత మంచి ఒక చరిత్ర కలిగిన మహనీయుని జయంతి రోజు మరి ప్రభుత్వాలు కూడా ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బండి సంజయ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి జాతీయ సెలవు దినంగా ప్రకటించే విధంగా ముందు సెలవు తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. ఛత్రపతి శివాజీ గారు తన చిన్న ఏటనే మన హిందూ సామ్రాజ్యాల మీద దండెత్తుతున్న మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాయించి మన హిందూ అస్తిత్వాన్ని, హిందూ ధార్మిక శక్తులను కాపాడటానికి వెన్నొంచి పోరాడి భారతదేశంలో అఖండ భారతంలో ఉన్న రాజులకు అందరికీ ఒక స్ఫూర్తినిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కొట్లాడి మన హిందూ పరిరక్షణగా కాపాడినాడు. అందుకే హిందూ సామ్రాట్గా పేరు తెచ్చి యావత్తు అఖండ భారత్లో ఉన్న చక్రవర్తులందరూ ఈ హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక వీరుడిగా కొనియాడుతూ ఛత్రపతి అనే బిరుదుతో సత్కరించి అతనికి ఎనలేని విధముగా కొనియాడి భారతదేశంలోని ప్రతి ఒక్క విలేజ్లో ఈ రకంగా విగ్రహాలు పెట్టే స్థాయికి ఎదిగిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువులు గౌరవించదగ్గ విషయం ఇది. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనమైన
మన ధర్మాన్ని కాపాడుకోవడం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మన హిందూ ధర్మంలో ఉన్నది పరమతాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా మనం అందరం ఆలోచన చేయాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం సుధా అలాంటి బాటలో నడిస్తే మన హిందూ ధర్మానికి ఎలాంటి ఆపద కలగదు. లేకుంటే మనము ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, మనకేం అవసరం లే అని అనుకుంటే మన హిందుత్వాన్ని, మన అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా జరుగుతున్నాయి. దాన్ని మనం కాపాడుకునే విధంగా మనం అందరం శాశక్తుల కొట్లాడి మనము ఐకమత్యంగా ఉండాలని కోరుచున్నాను.